సో కెమికల్ ఈక్విలిబ్రియం లెసన్స్లో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తానండి నేను. దీంట్లో భాగంగా ఫస్ట్ ప్రాబ్లం సింపుల్ మోడల్, వెళ్ళే కొంది కొంచెం డిఫికల్ట్ మోడల్. ఈ ఫస్ట్ వీడియోలో కొంచెం స్టాండర్డ్ తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్, బేసిక్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ తర్వాత క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3, 4, 5 వీడియోస్లో. ఇన్ ఎ రివర్సిబుల్ కెమికల్ రియాక్షన్ A plus 2B reversible 2C plus D. Initially 1.1 mole of A, 2.2 moles of B are taken in a 1 liter vessel. At equilibrium 0.2 moles of C is formed. Find Kc అన్నారండి. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకొని దాన్ని బ్రేస్ చేసుకొని చేద్దామండి. ఏ గ్యాస్ అంటే ఇది గ్యాసియస్ స్టేట్లో ఉంది. ఏ గ్యాస్ ప్లస్ 2B గ్యాస్ రివర్సిబుల్ 2C గ్యాస్ ప్లస్ D గ్యాస్. ఇదండి ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి? ఇనీషియల్గా ఏమి ఇచ్చారు? ఇనిషియల్లీ 1.1 mole ఆఫ్ ఏ, 2.2 moles ఆఫ్ బి ఇచ్చారండి. సో ఇనిషియల్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్స్ అంటూ ఏమీ ఫామ్ అవ్వు. ఇనిషియల్ అంటే జస్ట్ నౌ ఓన్లీ వీఆర్ టేకెన్ రియాక్టెంట్స్ అట్ ద టైమ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ 0. ఇప్పుడే రియాక్టెంట్స్ అనేవి తీసుకున్నాం. తర్వాత ఒకసారి ఇక్కడ గమనించండి, 1 mole ఆఫ్ ఏ కంబైన్స్ విత్ 2 moles ఆఫ్ బి ఫార్మ్స్ 2 moles ఆఫ్ సి అండ్ 1 mole ఆఫ్ డి. ఈ రేషియోలో ఫామ్ అవుతుందండి. అంటే 1 mole ఆఫ్ ఏ అనేది 2 moles ఆఫ్ బితో కంబైన్డ్ అవుతుంది. అలాగే ఫర్ ఎవ్రీ 1 mole ఆఫ్ ఏ యూ విల్ గెట్ 2 moles ఆఫ్ సి అండ్ 1 mole ఆఫ్ డి. అదే బి విత్ రెస్పెక్ట్ టు బి చూస్తే ఫర్ 2 moles ఆఫ్ బి యూ విల్ గెట్ 2 moles ఆఫ్ సి అండ్ 1 mole ఆఫ్ డి అనేది ఫామ్ అవుతుందండి. సో ఇక్కడ పైనిచ్చిన ఈక్వేషన్ ఏ విధంగా, ఏ ఆర్డర్లో, ఏ రేషియోలో డిజపీరెన్స్ అయితే అదే రేషియో అక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ రేషియోలోనే ఇక్కడ ప్రోడక్ట్స్ అనే అపీరెన్స్ అనే అవుతాయి. ఫర్ ఎవ్రీ 1 mole disappearance ఆఫ్ ఏ, 2 moles of C will be appear. For every 2 moles of B will be disappear. 2 moles of C and 1 mole of D will be appear. So ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ ఎంత అండి? 1 లీటర్. ఎట్ ఈక్విలిబ్రియం ఇది ఈక్విలిబ్రియంలోకి వచ్చినప్పుడు, సో ఈక్విలిబ్రియంలోకి వచ్చినప్పుడు ఏం ఫామ్ అయిందండి? ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఎట్ ఈక్విలిబ్రియం 0.2 moles ఆఫ్ సి ఈజ్ ఫార్మ్డ్. ఎట్ ఈక్విలిబ్రియం 0.2 moles ఆఫ్ సి ఫామ్ అయిందండి. అంటే ముందుగానే ఇక్కడ సి ఎంత ఫామ్ అయిందో ఇచ్చారు, 0.2 moles ఆఫ్ సి. ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి. రియాక్టెంట్ ఎంత ఉందో మనకు తెలియదు, కానీ ప్రోడక్ట్స్లో ఈక్విలిబ్రియం దగ్గర మాత్రం సి 0.2 moles ఉందండి. జాగ్రత్త గమనించండి, ఇది 2 moles కనుక ఫామ్ అయితే ఇది 1 mole ఫామ్ అవ్వాలి. అంటే ఇది 0.2 ఫామ్ అయిందంటే దీంట్లో ఆఫ్ కదండి ఇది, అంటే 0.1 ఫామ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫర్ ఎవ్రీ 2 moles ఆఫ్ సి 1 mole ఆఫ్ డి. అంటే సి 0.2 moles ఉంటే డి 0.1, అంటే దీంట్లో ఆఫ్ ఇది ఫామ్ అవుతుందండి. ఇప్పుడు మరి రియాక్టెంట్ పరిస్థితి ఏంటండి? ఇక్కడ గమనించండి, ఇది 1 mole ఆఫ్ ఏ డిజపీర్ అయితే 2 moles ఆఫ్ సి ఫామ్ అయింది కదా. అంటే దీనికి ఇది డబుల్ లెవెల్లో ఫామ్ అవుతుంది. అంటే దాని అర్థం 1 mole ఆఫ్ ఏ డిజపీర్ అయితే 2 moles ఆఫ్ సి అనేది ఫామ్ అయింది. మరి ఇక్కడ 2 moles ఆఫ్ సి ఫామ్ అయ్యి 0.2 moles ఫామ్ అయిందంటే ఇక్కడ దీంట్లో ఆఫ్ ఇల్లు ఉండాలి కదండి. అంటే ఎంత 0.2లో ఆఫ్? 0.1 ఇల్లు ఉండాలి. అంటే 1.1 - 0.1
బి దగ్గరికి రండి. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ బికి 2 మోల్స్ ఆఫ్ సి ఫామ్ అవుతుంది. సో 2 మోల్స్ ఆఫ్ సి అంటే ఎంతండి కాన్సన్ట్రేషన్ 0.2. ఇక్కడ కూడా అంతే వెళ్ళి ఉండాలి. అంటే 2.2 మైనస్ 0.2. ఈ స్టెప్ మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. 1 మోల్ ఆఫ్ ఏ కనుక డిసపియరెన్స్ అయితే 2 మోల్స్ ఆఫ్ సి ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ 0.2 ఫామ్ అయింది అంటే దీంట్లో ఆఫ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. అలాగే బి దగ్గరికి రండి. ఇక్కడ 2 మోల్స్ డిసపియర్ అయితే 2 మోల్స్ ఫామ్ అవుతుంది. అంటే 3 మోల్స్కు 3. అలాగే 0.2కి ఇక్కడ 0.2 వెళ్ళి ఉండాలి కదండి, అంటే మైనస్ 0.2. సో 1.1 మైనస్ 0.1 అంటే కనుక 1. ఇక్కడ 2, 0.2, 0.1. సో దీన్ని కేసీ రాయమన్నారండి. కేసీ అంటే ఏంటి? ఫార్మెట్ ఈక్వేషన్ బేస్ చేసుకోండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి స్క్వేర్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డి పవర్ 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పవర్ 1 ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి స్క్వేర్. కేసీ అంటే స్టేట్మెంటు ద ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై, ఇక్కడ ప్రోడక్ట్స్ ఏంటి? సి అండ్ డి. ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ whose powers are raised to their stoichiometric coefficient. ఈ సి ముందు స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. డి ముందు ఎంత ఉంది? 1. ఏ ముందు ఎంత ఉంది? 1. బి ముందు ఎంత ఉంది? 2. సో కేసీ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ బై ద ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్ whose powers are raised to their stoichiometric coefficient. సో ఇక్కడ గమనించండి, అన్ని కేసుల్లో కాన్సన్ట్రేషనే తీసుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటి? మోల్స్ పర్ లీటర్. కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు మోల్స్ పర్ లీటర్. మనకి ఇక్కడ ఈ ప్రాబ్లంలో వచ్చిన ఇవన్నీ కూడా మోల్సే, లీటర్తో డివైడ్ చేయాలండి. ఇది వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ ఎంత ఇచ్చారు ప్రాబ్లంలో? 1 లీటర్. కాబట్టి కేసీ ఈక్వల్ టు సి ఎంతండి కాన్సన్ట్రేషన్ ఈక్విలిబ్రియం దగ్గర? 0.2/1 హోల్ స్క్వేర్ 0.1/1 హోల్ పవర్ 1 బై డి. ఈక్విలిబ్రియం దగ్గర కాన్సన్ట్రేషన్ 0.1 ఉందండి, బై ఏ 1/1 హోల్ పవర్ 1. ఇక్కడ బి 2/1 హోల్ స్క్వేర్. ఇలా వస్తుందండి. బై అంటే 1తో డివైడ్ చేసామండి, ఎందుకంటే మోల్స్ పర్ లీటర్ కాబట్టి. సో 1/1 ఈ పార్ట్ అంతా 1కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే కేసీ ఈక్వల్ టు 0.2 స్క్వేర్. అంటే 0.2 స్క్వేర్ నేను 2 × 10⁻⁻1 హోల్ స్క్వేర్లా రాస్తున్నానండి. 0.2 అంటే 2 × 10⁻⁻1 హోల్ స్క్వేర్ ఇంటూ 0.1 కదండి డి, అంటే 10⁻⁻1 బై 4కి ఈక్వల్ అవుతుందండి. దట్ ఈక్వల్ టు 4 × 10⁻⁻3. ఇదేమో 10⁻⁻2, ఇది 10⁻⁻1 బై 4. 4 get cancel. So the answer KC equal to 0.001. 0.001 దీని ఆన్సర్ అవుతుందండి. సో ఈ ప్రాబ్లంలో మన ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి దీంట్లోని, సో ఇక్కడ అన్నిట్లో నుంచి ఈక్విలిబ్రియం కండిషన్ దగ్గర ఎలా రాయాలనేది ఇంపార్టెంట్ అవుతుందండి. ఈక్విలిబ్రియం ఎలా రాస్తుంటామంటే యాజ్ పర్ స్టాయికియోమెట్రీకి, అంటే ఇచ్చినటువంటి బ్యాలెన్స్ ఈక్వేషన్ బేస్ చేసుకొని మనం రాయాల్సి ఉంటుందండి. 1 mole ఆఫ్ ఏ గ్యాస్ ప్లస్ 2 moles ఆఫ్ బి గ్యాస్ రివర్సిబుల్ 2C గ్యాస్ ప్లస్ 1 mole ఆఫ్ డి గ్యాస్. అంటే 1 mole ఆఫ్ ఏ వెళ్తే 2 moles ఆఫ్ సి ఫామ్ అవుతుంది. 1 mole ఆఫ్ ఏ వెళ్తే 1 mole ఆఫ్ డి ఫామ్ అవుతుంది. అలాగే 2 moles ఆఫ్ బి వెళ్తే 2 moles ఆఫ్ సి అండ్ 1 mole ఆఫ్ డి అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో సెకండ్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. In an equilibrium reaction,
In an equilibrium reaction, A gas plus B gas reversible C gas plus D gas. A and B are mixed in a vessel at temperature T Kelvin. The initial concentration of A was 2 times the initial concentration of B. After the equilibrium has reached, concentration of C was 3 times to the equilibrium concentration of B. Find Kc. ఇది problem. In an equilibrium reaction, A gas plus B gas reversible C gas plus D gas. A and B are mixed in a vessel at temperature T Kelvin. The initial concentration of A was 2 times the initial concentration of B. After the equilibrium has reached, concentration of C was 3 times to the concentration of B. Find Kc value. ఇదండి ప్రాబ్లం. సో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏ గ్యాస్ ప్లస్ బి ఇన్ గ్యాషియస్ స్టేట్ రివర్సిబుల్ సి గ్యాస్ ప్లస్ డి గ్యాస్. ఇనిషియల్లీ వాళ్ళు ఇచ్చిన కండిషన్ చూడండి. ఇక్కడ ఇనిషియల్లీ ఏమి ఇచ్చారు? ఏ అండ్ బిఆర్ ఇన్ మిక్స్డ్ ఇన్ వెసల్. ఏ వాజ్, ఇక్కడ చూడండి కండిషన్, ఏ వాజ్ 2 times ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. ఏ ఎలా ఉంది? బి కన్నా 2 times ఎక్కువ ఉంది. అంటే బి ఎంత ఉందో నాకు తెలియదు. సపోజ్ నేను బిని ఏ మోల్స్ పర్ లీటర్గా తీసుకున్నాను అనుకోండి. అంటే ఏ ఏమవుతుందండి? 2A moles per liter. ఎందుకంటే ఏ వాజ్, ఏ అనేది 2 times ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఇలా ఇచ్చారు. ఇనిషియల్ కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి ఎంతండి? 0. ఇప్పుడే కదా ఫామ్ అయింది, 0. సో ఎట్ ఈక్విలిబ్రియం ఈక్విలిబ్రియం దగ్గర ఏమవుతుంది? మళ్ళీ స్టాయికోమెట్రీ చూడండి. ఇక్కడ దీంట్లో ఈక్వేషన్ పరంగా 1 mole ఆఫ్ ఏ డిసపీరియన్స్ అయితే 1 mole ఆఫ్ సి 1 mole ఆఫ్ డి అనేది ఫామ్ అవుతుంది. అలాగే 1 mole ఆఫ్ బి డిసపీరియన్స్ అయితే 1 mole ఆఫ్ సి 1 mole ఆఫ్ డి అనేది ఫామ్ అవుతుంది. For every 1 mole of disappearance of A equal to 1 mole disappearance of B equal to 1 mole appearance of C and 1 mole appearance of D అనేది ఫామ్ అవుతుంది. ఎట్ ఈక్విలిబ్రియం దగ్గర అలా చేయాలి. మరలా స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళండి. ఆఫ్టర్ ద ఈక్విలిబ్రియం హ్యాస్ రీచ్డ్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ C was 3 times to the equilibrium concentration of B. ఈ లైన్ ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ C was 3 times టు ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఈక్విలిబ్రియం దగ్గర ఎంత ఉందో మనకు తెలియదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విలిబ్రియం దగ్గర నేను
3B ఫామ్ అయింది అనుకున్నాం. తెలియదు నాకు ఎంత ఉందో. కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B అన్నారు కాబట్టి ఇది 3B అయితే ఇది కూడా ఎంత అవుతుందండి? 3B. ఎందుకు? 1 mole ఆఫ్ C ఫామ్ అయితే 1 mole ఆఫ్ D కూడా ఫామ్ అవ్వాలి. అంటే ఈ C ఎంత ఫామ్ అయిందో D కూడా ఎంతే ఫామ్ అవుతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ D కాబట్టి. ఇప్పుడు ఈ ప్లేస్లోకి రండి. ఈ ప్లేస్లో ఏమొస్తుందండి? AB ఇంకా తెలియట్లేదు మనకి. AB ఎలా తెలియాలి అండి మనకి? ఇక్కడ 1 mole వెళ్తే ఇక్కడ 1 mole ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎంత ఫామ్ అయిందండి? 3. అంటే ఇక్కడ కూడా ఎంత వెళ్ళి ఉండాలి? 3. అంటే 2A కదా, ఇనిషియల్గా ఎంత తీసుకున్నాం? 2A. 2A మైనస్ 3B. మరి ఇది ఎంత తీసుకున్నామండి? A మైనస్ 3B. ఈ 2A మైనస్ 3B ఎందుకు వేసామని డౌట్ కనుక ఉన్నట్లయితే మరలా చెప్తున్నా. ఇక్కడ 1 మళ్ళీ ఇక్కడ చూడండి పైన C 1 mole ఫామ్ అయిందంటే A 1 mole వెళ్ళి ఉండాలి. C 3B ఫామ్ అయిందంటే A కూడా 3B వెళ్ళి ఉండాలి. అలాగే C 1 mole ఫామ్ అయిందంటే B కూడా 1 mole వెళ్ళి ఉండాలి. కానీ C 3B ఫామ్ అయిందంటే ఇది కూడా ఎంత అయి ఉండాలండి? 3B వెళ్ళి ఉండాలి. ఈ ఈక్విలిబ్రియం స్టేటే ఇంపార్టెంట్. ఇదైతే ప్రాబ్లం అయిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం చూడండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద ఇనిషియల్ ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఒక నిమిషం. ప్రాబ్లం ఇలా కదిలిపోయింది. ఒకసారి ఈ వాల్యూస్ నేను మళ్ళీ రాస్తున్నానండి, గమనించండి. చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది దీంట్లోనే. ఓకే, ఇనిషియల్లీ ఇది ఏ మోల్స్ అనుకుంటే ఇది 2A మోల్స్ అవుతుందండి. 0 0 ఎట్ ఈక్విలిబ్రియం. ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, డైరెక్ట్గా రాస్తున్నా. 2A మైనస్ 3B, A మైనస్ 3B, 3B, here it is 3B. ఇది ఫామ్ అయింది. సో ఈక్విలిబ్రియం ఫైండ్ కేసీ రాయమన్నారు. కేసీ ఎంత అవుతుందండి? కేసీ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ C ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ D బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. అంటే కేసీ ఏం చెప్తున్నామండి? ద ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ హూజ్ పవర్స్ ఆర్ రైజ్డ్ టు దేర్ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్. అన్నిటికీ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ 1 mole ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. సో కేసీ ఈక్వల్ టు C కాన్సన్ట్రేషన్ ఎంత అండి? 3B ఇంటూ 3B బై ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ A, కాన్సన్ట్రేషన్ ఆఫ్ B రెండు మెన్షన్ చేయాలండి. ఇవి ఎలా చేస్తామో చూడండి ఒకసారి. ఇక్కడ స్టేట్మెంట్లో ఏంటండి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ C వాజ్ 3 times టు ద ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ B. అంటే ఇది 3B అయిందంటే ఇది మొత్తం B కింద ఈక్వల్ అవుతుందండి. అలా ఎలా చెప్తారు అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ C అనేది B కాన్సన్ట్రేషన్ కన్నా 3 times ఉంది. ఈ మొత్తం B అయి ఉంటే ఇది ఎంత అయి ఉండాలండి? 3B.
ఇది కండిషన్ ఇక్కడ. అంటే ఏ మైనస్ 3b ఈక్వల్ టు బి, అంటే ఏ ఈక్వల్ టు 4b, ఏ ఈక్వల్ టు 4b అవుతుందండి. సో ఏ ఈక్వల్ టు 4b అనేది ఈక్విలిబ్రియం దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో మనకి. ఏ ఈక్వల్ టు 4b అనేది ఈక్విలిబ్రియం దగ్గర సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది. ఎట్ ఈక్విలిబ్రియం. సో 2a మైనస్ 3b, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎంత ఉందండి, 2a మైనస్ 3b. కానీ ఏ ప్లేస్లో ఎంత ఉంది, 4b. సో ఏ ప్లేస్లో 4b సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది, 2 ఇంటూ 4b మైనస్ 3b. దీన్ని సాల్వ్ చేస్తే ఏ 5b వస్తుందండి. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఎంతండి, ఏ మైనస్ 3b. కానీ ఏ ఎంతని తెలిసింది ఇప్పుడు, 4b మైనస్ 3b అంటే ఎంత అవుతుంది, అది బికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి ప్రాబ్లంలో. కేసీ ఈక్వల్ టు 3b ఇంటూ 3b బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ 5b, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి అన్నీ ఇలా క్యాన్సిల్ అవుతాయి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 9/5. సో కేసీ ఈక్వల్ టు 1.8 అవుతుందండి. 1.8 అవుతుందండి ప్రాబ్లం. సో మధ్యలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది లైన్స్ మారాయి. మీరు ముందు ఆల్రెడీ నోట్ చేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదనుకుంటున్నాను. సో ఈ మెయిన్ ఈ లైన్ ఇంపార్టెంట్ అండి, మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అనేది 3 times టు దట్ ఆఫ్ బి. అంటే ఇది మొత్తం బి అయితే ఇది 3 times అయి ఉండాలి, అంటే 3b అవుతుంది. అంటే ఏ మైనస్ 3b ఈక్వల్ టు బి యాజ్ పర్ దిస్ స్టేట్మెంట్. ఏ మైనస్ 3b ఈక్వల్ టు బి అంటే ఏ ఈక్వల్ టు 4b. ఏ వాల్యూ 4b వచ్చింది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంతండి ఈక్విలిబ్రియం దగ్గర, 2a మైనస్ 3b. అంటే 2 ఇంటూ ఏ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, 4b సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 ఇంటూ 4b మైనస్ 3b. సో దట్ ఈజ్ ఏ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5b. అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి ఏదైతే ఉందో అది స్మాల్ బీకి ఈక్వల్ అవుతూ వస్తుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం అండి. ప్రాబ్లం నెంబర్ 3. Write KP and KC relation. Write the relation, write KP and KC relation between the connection. Write the relation between KP and KC for the following examples. వాళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి కేసీ మధ్య రిలేషన్ రాయమంటారండి. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ రివర్సిబుల్ 2HI గ్యాస్. రెండో ఎగ్జాంపుల్ N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ రివర్సిబుల్ 2NH3 గ్యాస్. మూడోది, మూడు డిఫరెంట్ కేసులు చెప్పడానికి ట్రై చేస్తానండి. 2SO3 గ్యాస్ రివర్సిబుల్ 2SO2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్. నేను ఈ 3 ఎగ్జాంపుల్సే అన్నీ కవర్ అయ్యేలాగా చెప్తాను, మీరు దాన్ని బేస్ చేసుకొని మిగిలినవి సాల్వ్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ రిలేషన్ ఏంటండి, KP ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ డెల్టా ఎన్. ఇది రిలేషన్. KP ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ డెల్టా ఎన్.
ఇక్కడ డెల్టా ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్. ఇలా చేయాలి. దట్టు ఏ స్టేట్లో తీసుకోవాలండి? ఓన్లీ గ్యాషియస్ స్టేట్లో తీసుకోవాలి. సాలిడ్స్, లిక్విడ్స్ కన్సిడర్ చేయం. సో డెల్టా ఎన్ అంటే ఏం చెప్తుంది? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ గ్యాషియస్ స్టేట్ మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్యాషియస్ స్టేట్. ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చారు ఇక్కడ? H2 గ్యాస్ ప్లస్ I2 గ్యాస్ రివర్సిబుల్ 2HI గ్యాస్. ఫస్ట్ డెల్టా ఎన్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎన్నండి? 2 మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెంట్స్ ఎన్ని? హైడ్రోజన్ 1 మోలు, అయోడిన్ 1 మోలు, కాబట్టి టోటల్ 2. సో డెల్టా ఎన్ ఈక్వల్ టు 0. కాబట్టి KP ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ 0. సో ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1 కాబట్టి KP ఈక్వల్ టు KCకి ఈక్వల్ అవుతుంది. ఇది ప్రాబ్లం ఉండదు. సెకండ్ ఈక్వేషన్ చూద్దాం. N2 గ్యాస్ ప్లస్ 3H2 గ్యాస్ రివర్సిబుల్ 2NH3 గ్యాస్. సో డెల్టా ఎన్ ఎలా వస్తుందండి? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ 2 మైనస్ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ నైట్రోజన్ 1 మోలు, హైడ్రోజన్ 3 మోల్స్. అంటే ఎన్ని అవుతున్నాయి? -4. దట్ ఈక్వల్ టు ఎంత అండి? -2కి ఈక్వల్ అవుతుంది డెల్టా ఎన్. అంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. KP ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ -2. అంటే KP ఈక్వల్ టు KC బై RT హోల్ పవర్ స్క్వేర్, RT స్క్వేర్. ఇప్పుడు KP పెద్దదా KC పెద్దదా అని అడుగుతున్నారండి. సింపుల్. దీన్ని ఎలా చూడాలి అంటే నేను 5 ఈక్వల్ టు 10/2 ఈ ఎగ్జాంపుల్ దీని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 ఈక్వల్ టు 10/2 అంటే నేను ఈ 10ని 2తో డివైడ్ చేస్తే కానీ 5కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ నేను డివైడ్ చేయకపోతే డెఫినెట్లీ 10 ఈజ్ గ్రేటర్ దాన్ ద టాప్ 5. అంతే కదండి. సో 2తో డివైడ్ చేస్తే కానీ 5 10కి ఈక్వల్ అవ్వట్లేదు. నేను డివైడ్ చేయను, 2తో డివైడ్ చేయట్లేదు అంటే ఏమవుతుంది? 5 లెస్ దాన్ 10 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. KCని RT పవర్ స్క్వేర్తో డివైడ్ చేస్తేనే దీనికి ఈక్వల్ అయింది. నేను డివైడ్ చేయను అంటే ఏది పెద్దది? ఆబ్వియస్లీ KC అనేది పెద్దది. సో KP లెస్ దాన్ KC. డివైడ్ చేస్తేనే దానికి ఈక్వల్ అవుతుంది, డివైడ్ చేయకపోతే ఈక్వల్ అవ్వట్లేదు. అంటే KCయే పెద్దది. సో దీంట్లో ఎగ్జాంపుల్ 3 చెప్తున్నాను. ఏంటండి అది? 2SO3 గ్యాస్ రివర్సిబుల్ 2SO2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్. సో డెల్టా ఎన్ చేయండి అండి. ఇక్కడ ఏమొస్తుంది? డెల్టా ఎన్ ఈ ప్లేస్లో ఎంత ఉంది? 2. ఇక్కడ ఎంత ఉంది? 1. 2 + 1 అంటే 3 మోల్స్ మైనస్ అన్ని గ్యాషియస్ స్టేట్లోనే. రియాక్టెంట్స్ ఎన్ని మోల్స్? 2 మోల్స్. కాబట్టి డెల్టా ఎన్ ఎంత? 1. సబ్స్టిట్యూట్ చేయండి. KP ఈక్వల్ టు KC ఇంటూ RT పవర్ 1. ఇప్పుడు KP పెద్దదా KC పెద్దదా? ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం దీన్ని. 10 ఈక్వల్ టు 5 ఇంటూ 2 అంటే 2తో మల్టిప్లై చేస్తే కానీ 10కి ఈక్వల్ అవ్వట్లేదు. నేను 2తో చెయ్యను అంటే ఏది పెద్దది? 10 పెద్దది. ఈ కేసులో కూడా RTతో మల్టిప్లై చేస్తే కానీ KCని KPకి ఈక్వల్ అవ్వట్లేదు. నేను మల్టిప్లై చెయ్యను అంటే ఏది పెద్దదండి? అది KP ఈజ్ గ్రేటర్ దాన్ KC. KP గ్రేటర్ దాన్ KC. ఇలా మీరు ఏ రిలేషన్ తీసుకున్నప్పటికీ వాటి మధ్యలో KP KC రిలేషన్స్ అనేవి బ్యాలెన్స్ అయ్యొచ్చు. మరిన్ని ప్రాబ్లమ్స్ తోటి వీడియో నెంబర్ 3 చేస్తానండి, చూడండి దాంట్లో. రైట్.